తిరుమల కొండ మీద మొట్టమొదటి నివాసం ఉన్న మనిషి ఎవరో తెలుసా? 1000 సంవత్సరాల క్రితమే స్వామివారికి అభిషేకం చేయడం కోసం 8 కిలోమీటర్లు నడుచుకొని వెళ్లి పాప వినాశనం నుంచి నీళ్లు తెచ్చేవాడు తిరుమల నంబి. అలా ఒక రోజు నీళ్లను తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి బాగా దాహం వేస్తుంది, నీళ్లను ఇవ్వమని అడుగుతాడు. కానీ ఇవి స్వామివారి అభిషేకానికి తీసుకొని వెళ్తున్నాను అని ఇవ్వకుండా వెళ్లిపోతాడు. దాంతో ఆ వేటగాడు తన వెనకనే వెళ్లి బాణంతో ఆ కుండకి కన్నం పెట్టి దాని నుంచి వచ్చిన నీళ్లను తాగుతాడు. అయితే గుడి దగ్గరికి వచ్చినప్పటికీ నీళ్లు లేవని చూసిన నంది చాలా బాధపడతాడు. దాంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండ మీదకి తన బాణాన్ని వేసి ఒక జలపాతాన్ని తెప్పిస్తాడు. ఇక అప్పటి నుండి స్వామివారి అభిషేకానికి కావలసిన నీళ్లను ఇక్కడి నుండి తీసుకొనిరా అని చెప్పి మాయమైపోతాడు. ఆ జలపాతమే ఇప్పటికీ ఉన్న ఆకాశగంగా. అయితే వేటగాడి రూపంలో వచ్చింది స్వయంగా వెంకటేశ్వర స్వామి. ఇక ఆ నీళ్లు తీసుకువచ్చిన నంబి ఆ గుడి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసి అయ్యాడు. మీకు తిరుమల దర్శనం ఎన్ని గంటలు పట్టిందో కామెంట్ చేయండి. అందరూ చెప్పండి గోవిందా గోవిందా.